శ్రీ సి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథుల వారిని పూలమాలతో అలంకరిస్తారు. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రమణాచారి గారి గురించి తెలియజేసిందిగా శ్రీ దక్షిణామూర్తి గారిని కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక వేదికలపై ప్రతినిత్యము ప్రవచన రసగంగావతరణం చేస్తున్న బ్రహ్మశ్రీ స్వామివేదం వారి కలం నుండి జాలువారిన అద్భుతమైన గంగావతరణం అందరినీ అలరించింది. ఆస్వాదించిన ప్రేక్షకుల రసజ్ఞతకు ఒకటే ఉదాహరణ. చిన్న సూచన కూడా లేకుండా మొత్తం ఆడిటోరియం లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే కళాకారులందరూ అంతకు మించి ఇంకేం కావాలి. సమన్వయమే సనాతనం అని, దేశమే మన దేవణం అని, జగత్తు వెలుగుకి భారతి రేగుచుక్క అని విశ్వ వేదికలపై శోభిత ఫాలభాగం, భస్మ త్రిపుండ్ర పరిశోభిత ఫాలభాగం, శ్రీ షణ్ముఖం ఋషివరం ప్రణమామి నిత్యం. శ్రీ షణ్ముఖం ఋషివరం ప్రణమామి నిత్యం. శివపదాన్ని నాట్యం చేయించడమే కాకుండా నృత్య కళాకారులందరినీ సంధానపరిచి అమెరికా మాత్రమే కాకుండా అనేక విదేశాల్లో, ఇప్పుడు 8 విదేశాల్లో శివపదం నాట్యాన్ని చేయించారు. మొన్నటికి మొన్న అమెరికాకు చెందిన హవాయి ఐలాండ్స్లో కవాయ్ అనేటువంటి ద్వీపంలోని హిమాలయన్ అకాడమీలో శివపద నాట్య కార్యక్రమం జరిగింది. అన్ని శైలీ సంప్రదాయాల్లో జరిగింది. ఆ శైలీ సంప్రదాయాల్లో ఉన్నటువంటి నాట్య గురువుల్ని, వారి శిష్యుల్ని సమీకరించడం చిన్న విషయం కాదు. భారత ప్రభుత్వం కూడా వారి చేత తమిళనాడులోను కాశీక్షేత్రంలోనూ కూడాను శివపద నృత్యాలు చేయించింది. ఇప్పుడు యునెస్కో ఆధ్వర్యంలో అతి త్వరలో గ్రీసులో శివపద నాట్యం జరగబోతున్నది. రష్యన్స్ కూడా శివపద నాట్యాలు చేశారు. ఇలా విదేశస్తులు కూడా శివపదాలకి నర్తించేలా చేస్తూ ఉన్నటువంటి వారు శివుడు వారిని ఎంచుకున్నారు. వారి మీద శివపదాంకిత అంటాం. శ్రీమతి గుండ్లాపల్లి వాణి గారు ఇక్కడికి విచ్చేశారు. అనుకోకుండా ఒక కార్యం మీదకి వస్తే ఈ కార్యానికి కూడా వారు ఉండేట్లు చేశారంటే ఇది ఒక శివ సంకల్పం. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సత్యప్రియ గారిని సత్కరిస్తారు. మన సత్యప్రియ రమణ అంటున్నాం కదా, సత్యప్రియ రమణ వారి ఈ కార్యక్రమాలకందరికీ ప్రధానంగా ఉంటూ ఇంత కృషి చేసిన వారిని కూడా ఈ సమయంలో సత్యప్రియ సహితంగా అందుకోమని కోరుకుంటున్నాం. ఇది ఋషిపీఠం సంప్రదాయం దంపతి సత్కారం. గంగ అవతరించింది. దేశ విదేశాల్లో గంగోత్సవ సమయంలో మనం భావన చేస్తూ అభినందిస్తూ రేపటి రోజు కార్యక్రమం మరొక ముఖ్యమైన కార్యక్రమం. స్వరశ్రీ ఋషిపీఠ పురస్కార గ్రహీత గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు శివపదం గానం చేస్తుంటే వారి శిష్య బృందంతో రాసిన పాటకి వ్యాఖ్యానించే బాధ్యత కూడా నాకు పెట్టారు. అందుకని ప్రవచనాత్మకంగా శివపదాన్ని మనం సంగీత రూపంలో కూడా వినబోతూ ఉన్నాం. రేపటి రోజున ఇవాళలాగే సమయపాలన ఉంటుంది. సమయపాలన ఋషిపీఠ సంప్రదాయం. రేపు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. మిగిలిన కార్యక్రమాన్ని నిర్వాహకులు కొనసాగిస్తాం. శ్రీరామ్, శ్రియా, అఖిల్. భార్గవ్, మనోజ్ఞ. శశాంక్, స్వాతి. విధిజ్ఞ, ఉమాకృతి, హరిప్రియ. ఇప్పుడు ఈ యోగ్యతా పత్రాలు చేతికిచ్చిన వారు ఋషిపీఠం ఋషి విద్యాభ్యాసానికి చెందిన ధృవజ్ఞానం విద్యార్థులు వచ్చి ఇక్కడ నృత్యం చేసిన కళాకారులందరికీ యోగ్యతా పత్రాలు అందించారు.
ఋషిపీఠం చేస్తున్న విద్యా కార్యక్రమంలో ఉన్నటువంటి ఉత్తీర్ణులైన వారిని ఇప్పుడు మనం చూసాం. అదేవిధంగా ఇవాళ గంగమ్మగా నర్తించినటువంటి ఆమె, శివుడుగా నర్తించిన వారు విష్ణువుగా, బ్రహ్మగా అనేక దేవతా రూపాలతో ఇవాళ చూపించిన వారి యొక్క కళా నైపుణ్యాన్ని అభినందిస్తూ వారిని అలా తీర్చిదిద్దినందుకు వారి గురువుని ఒక నిమిషం ఈరోజు ప్రోగ్రామ్ గురించి నమస్కారం. ధార్మిక సేవా సంస్థ పత్రికగా, ప్రచురణలుగా, ధర్మ ప్రచారంగా ఎదుగుతున్న ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆ సంస్థ రజతోత్సవం జరుపుకున్న సందర్భంలో నిన్నటి రోజు నుంచి 4 రోజుల కార్యక్రమంగా మేము తలపెట్టాం. నిన్న వేద సభ జరిగింది, ఇవాళ గంగావతరణ నృత్యోత్సవం జరిగింది. రేపు గరిమడి బాలకృష్ణ ప్రసాద్ గారి శివపద గానం, నా వ్యాఖ్యానం జరుగుతుంది. ఎల్లుండి రోజున సంపూర్ణంగా ఋషిపీఠ ప్రస్థాన సమితి సభ, ఋషిపీఠంలో ఇన్నాళ్ళు కృషి చేస్తున్న అనేక మంది మేధావులు, పెద్దలు, వారికి సత్కారం చేయడం జరుగుతుంది. ఈ 4 రోజుల కార్యక్రమం ఋషిపీఠం మరొక మలుపు తిరిగి సనాతన ధర్మాన్ని ధరించడానికి, భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, మనకు పురోగమించడానికి విశ్వాసాన్ని కలిగిస్తుంది. దేశభక్తి, దైవభక్తి, ఇదే ఋషిపీఠం యొక్క స్వరూపం. సనాతన ధర్మం, సమన్వయం, సామరస్యం ఋషిపీఠం యొక్క నినాదం. సార్ ఈరోజు ప్రోగ్రామ్ దీంట్లో ముఖ్యంగా ఈరోజు సాక్షి కార్యక్రమంలో పెద్దలు రమణాచారి గారు పాల్గొన్నారు. రేపటి రోజున జస్టిస్ రేపు హైకోర్టు జస్టిస్ గారు రాబోతున్నారు. అదేవిధంగా ఎల్లుండి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అనేక పండితులు రాబోతున్నారు. దీన్ని వేద పండితులు ప్రారంభించారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతగా మన కళల రూపంలో సనాతన ధర్మాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేక గ్రంథాలు కూడా ఇది జరుగుతుంది. ఈ నృత్యుల కూడా నేను రచించి 6 ఏళ్ళు అవుతుంది. కూచిపూడి శైలిలో చూపించినటువంటి నవరసాలేంద్ర అభినయించడం జరిగింది. గంగ యొక్క స్వరూపాన్ని పురాణాల ఆధారంగా ఇందులో ప్రకటించడం జరిగింది. గంగ అంటేనే భారతంలో ప్రత్యేకమైన గౌరవభావం కనుక గంగా ప్రభావం గొప్పదానాన్ని కేవలం నీరుగా కాకుండా దేవతగా గంగను దర్శించే ప్రయత్నం రూపకల్పాలు జరిగింది. రోజున రామవరపు రాజేశ్వరరావు గారు న్యాయమూర్తి గారు రేపు ప్రోగ్రామ్ శివపదం సంగీతము, సాహిత్యము 2 ప్రదర్శించడం జరుగుతుంది. నేను రచించిన పాటలు నా వ్యాఖ్యానంతో గరిమడి బాలకృష్ణ ప్రసాద్ గారు, నామవరపు రాజేశ్వరరావు గారు